శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్లంబర్స్ కి చెందాల్సిన ఇళ్ల స్థలాలను గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ కండువా కప్పుకున్నారో వాళ్లకు మాత్రమే ఇచ్చారని ఎంఆర్ఓ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే ఇళ్ల స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారో వారిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్తామని ఎలక్ట్రికల్ ప్లంబర్ అసోసియేషన్ మెంబర్ తెలిపారు. అదేవిధంగా 37వ వార్డు ఇన్ఛార్జ్ గొడుగు నాగరాజు మాట్లాడుతూ ప్లంబర్స్ కి సంబంధించిన ఇళ్ల స్థలాలలో ఎలాంటి నిర్మాణాలు కానీ చేయకూడదని, డీపారాలు కానీ మంజూరు చేయకూడదని చెప్పేసి ఎంఆర్ఓ అలాగే కట్టడ నిర్మాణాలు ఆపేయాలని ధర్మవరం పట్టణ అర్బన్ సిఐకి తెలిపారు. చెప్పు 76 ప్లాట్లో 76 మందికే కానీ మొత్తం 76 మంది ఎలక్ట్రీషియన్లో ఉండాలి. అవుటర్స్ ఎవరు ఉండకూడదు. ఆ ఎలక్ట్రీషియన్ కూడా ఒక్కొక్కరికి ఒక ప్లాటే ఉండాలి, ఒక్కొక్కరికి 2 ప్లాట్లు ఉండకూడదు. ఆ ప్రకారం మాకు న్యాయం చేయాలి. ఒక అవుటర్స్ 76లో 12 మంది, మిగతా వాళ్ళు మొత్తం అంతా అవుటర్స్ ఉండేది. ఆ అవుటర్స్ని దొబ్బేస్తూ ఎలక్ట్రీషియన్లో కూడా 2, 3, 8 వరకు ఉన్నాయి. అవన్నీ తీసేసి వాళ్ళకి ఒకటి నుంచి మిగతావన్నీ సర్దుబాటు చేస్తారు. మాకు ఆ ప్రకారం న్యాయం చేయాలి. 79 నుంచి వర్క్ చేస్తున్నాం సార్. 45 సంవత్సరాలు అయింది మేము వర్క్ చేయబట్టి. వీళ్ళని చూడాలంట. ఏ రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఎవరు చెప్తే వాళ్ళకేసారంట. ఈరోజు అదే మెంబర్లే కరెంట్ చేసే వాళ్ళే ఏళ్ళ నుంచి కూడా ఇది కోర్టులో ఉందని చెప్పి మిగతా 20 మాత్రము వాళ్ళ దగ్గర రాణించుకొని ఏ కండవా వేసి ఆ కండవా వాళ్ళకి మాత్రమే ప్లాట్ ఇచ్చి మళ్ళీ చేస్తారంట. ఆ కండవా వేసుకుంటే మళ్ళీ ప్లాట్ కొట్టేస్తారంట. దయచేసి చెప్తున్నాం, కూటమి తరఫున బీజేపీ పార్టీ